హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే, మీతో ఉన్న మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా, లేక మీకు భయపడి లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నారా, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు నిజంగా నిజాయితీగా ఉన్నారా లేక అబద్ధంగా మీతో ప్రవర్తిస్తున్నారా అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం. వాళ్ళ డీప్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో కూడా చూద్దాము. సో మీరు వాళ్ళతో ఎలా ఉండాలి, లైక్ వాళ్ళు బిహేవ్ చేసే దాన్ని బట్టి మీరు ఎలా ఉండాలి అనేది కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోండి. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో ఇది మీరు ఎప్పుడు చూసినా కూడా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, అవన్నీ వదిలేసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళ నేమ్ని ఒక 3 times మీ మనసులో అనుకోండి. అండ్ పాజిటివ్ ఫీలింగ్స్తో ఉండండి. మీ పర్సన్తో ఉన్న ప్రతి ఒక్క మెమొరీని కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. సో యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. Gratitude universe, gratitude angels. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళు నిజంగానే మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లేక లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నారా, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ వాళ్ళు నటిస్తే వాళ్ళ నటన ఎందుకు ఉంది, వాళ్ళు అసలు మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు. యూనివర్స్ గివ్ మీ ద అక్యురేట్ రీడింగ్. యూనివర్స్, గ్రాటిట్యూడ్, ఏంజల్స్. ఒకవేళ మీకు ఇది రెజనేట్ అవ్వకపోతే ఇది మీకు కాదని అనుకోండి. ఇది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అయిన వాటిని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి. అండ్ లైక్ చేయండి, లైక్ చేస్తే మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి. అండ్ షేర్ కూడా చేయండి. Two of Pentacles, Two of Swords. సో రివర్స్లో వచ్చింది Five of Pentacles, the Magician, the Emperor. Oh my God, Two of Pentacles, Two of Swords and Two of Wands, and King of Swords, Six of Wands, Nine of Wands, the World, Knight of Cups, Eight of Pentacles, and Temperance. ఇందులో లెటర్స్ వచ్చేసి B, K, E, A, L, D, H, I, U, C, F, W, N, S, I. సో ఈ లెటర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీతో కొన్ని విషయాలు చెప్పకుండా చాలా సీక్రెట్గా దాస్తూ, అంటే కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు. సో వీళ్ళ జీవితంలో ఒక థర్డ్ పార్టీ అనేది ఉందండి. సో ఆ థర్డ్ పార్టీ తోటి వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ మీ పర్సన్ మీతో ఉంటూ మీ దగ్గర నటిస్తున్నారు, లైక్ డబల్ గేమ్ ఆడుతున్నారు. సో ఇక్కడ Two of Wands, Two of Pentacles, Two of Swords వచ్చింది. సో వాళ్ళు ఏంటి అంటే ప్లాన్ చేస్తున్నారు, థర్డ్ పార్టీతో ఉండాలా మీతో ఉండాలా అని చెప్పి. అండ్ డిఫికల్ట్గా ఉంది, డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ప్రజెంట్ మీతో ఉంటున్నారు కానీ సో వాళ్ళ దగ్గరికి పూర్తిగా వెళ్ళలేకపోతున్నారు, అలానే మీతో కంప్లీట్గా ఉండలేకపోతున్నారు. సో వాళ్ళ మధ్యలోనే ఉండి చాలా సఫర్ అవుతున్నారు, బాగా థింక్ చేస్తున్నారు. సో దీనికి ఎలా ముగింపు పలకాలి,
ఈ రిలేషన్షిప్ని ఎలా బ్రేక్ చేయాలి, త్వరగా ఇక్కడ నుంచి మొత్తం వదులుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారండి. సో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి. అండ్ చాలా వరకు వరీ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు మీతో ఉంటే. సో మీతో ఉన్నంతసేపు మీరంటే ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. మీరంటే అసలు ఏమాత్రం కూడా లవ్ లేదు అనే విధంగా మిమ్మల్ని నమ్మిస్తున్నారు. లైక్ మీరంటే చాలా ఇష్టం, ప్రాణం అన్నట్టుగా వాళ్ళు ఉంటున్నారు. బట్ ఎప్పుడైతే మీరు మీ పర్సన్ని చూసినప్పుడు మీరు కొన్ని ఎక్స్ప్రెషన్స్ మీరు గమనించినట్లయితే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ, సో వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు అప్పుడప్పుడు స్మైల్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఫోన్ చూడటం, ఆ ఫోన్లో ఎక్కువగా వాళ్ళ పర్సన్స్ లైక్ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెసేజెస్ చూడటం, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం, అండ్ వాళ్ళు చెప్పిన ప్రతి మాటని గుర్తు చేసుకొని నవ్వడం. సో వాళ్ళతో బయటకు వెళ్ళిన ప్రతిసారి ఎక్కువగా ఫోన్ మాట్లాడటం, ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఎనీ టైం వాళ్ళనే ఎక్కువగా ఊహించుకుంటున్నారు వాళ్ళ మనసులో. బట్ ఎప్పుడైతే మీ విషయానికి వస్తే మీ పర్సన్ మీరంటే ఇష్టం ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళతో ఉండడానికి మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి కూడా బాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఏ విషయాన్ని తేల్చుకోలేని పరిస్థితిలో ప్రజెంట్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా చేసేది ఏంటి అంటే మీ దగ్గర ఉంటూ మిమ్మల్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ మీరంటే ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని నమ్మిస్తున్నారండి. అండ్ వేరే వాళ్ళని కూడా ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అంటే లైక్ మీ ఫ్యామిలీని కానీ మీ రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ కూడా ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎక్కువగా కనిపిస్తుంది. సో అది కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ, మీ హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, లవర్స్ కావచ్చు. సో థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ ఉందండి. అండ్ ఎక్కువగా వాళ్ళు లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఇట్లా ఎక్కువగా చెప్తూ ఉన్నారు వాళ్ళతో. అండ్ బట్ ఇదేంటి అంటే వాళ్ళది జస్ట్ అట్రాక్షన్ అండ్ అఫెక్షన్ మాత్రమే, అది టెంపరీ మాత్రమే. సో ఇది సోల్మేట్ కనెక్షన్ కాదండి, జస్ట్ అట్రాక్షన్, లవ్ అంటారు కదా. సో ఆ విధంగా స్టార్ట్ అయిన థర్డ్ పార్టీ అనమాట. బట్ ఇక్కడ వీళ్ళు అర్థం కాని పరిస్థితుల్లో, డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటి అంటే ఫ్యామిలీ పరంగా ఒక థర్డ్ పార్టీతో మంచి లైఫ్ని అయితే ఊహించుకుంటున్నారు. అండ్ సక్సెస్ఫుల్గా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళని ఎక్కువగా స్పై చేస్తున్నారు. అండ్ మెంటల్గా కూడా కొన్ని విషయాల్లో క్లారిటీ లేకపోయినా, సో థర్డ్ పార్టీతో ఉంటే నాకు క్లారిటీ వస్తుంది, నా లైఫ్ మీద నాకు హోప్ ఉంది, నేను వాళ్ళతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను అని చెప్పి కొన్ని క్లారిటీలో అయితే ఉన్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ చాలా వరకు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఏ విషయం అనేది మీకు చెప్పకుండా. బట్ మీతో ఉన్నప్పుడు మాత్రం మీరంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నారు. అండ్ ఎక్కువగా వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తూ థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచించడం, వాళ్ళని స్పై చేయడం, సోషల్ మీడియాలో చెక్ చేయడం, వాళ్ళ ఫొటోస్ని చూడటం, వాళ్ళు పెట్టిన మెసేజెస్ని చూసి నవ్వుకోవడం. అండ్ మీతో ఉండి కూడా మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని మీరు అనుకుంటున్నారు. బట్ వాళ్ళ మనసులో ఏముంది అంటే థర్డ్ పార్టీ చేసే ప్రతిదీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళు నవ్వుతున్నట్టు కనిపిస్తారు మీకు. అండ్ వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా థర్డ్ పార్టీతో ఎక్కువగా కమ్యూనికేట్ అవుతూ ఉంటారండి. సో మీతో కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మిమ్మల్ని ఎక్కువ శాతం అవాయిడ్ చేస్తున్నట్టుగా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు ఒక్కోసారి డౌట్ కూడా వస్తూ ఉంటుంది, లైక్ ఏంటి పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారని. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీరంటే లవ్ ఉన్నట్టు నటిస్తున్నారండి. అండ్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోవడానికి మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అండ్ అంటే ఇద్దరి మధ్యలో ఉండి మధ్యలో నలిగిపోతున్నట్టుగా వాళ్ళు సఫర్ అవుతూ అండ్ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ కూడా కనిపిస్తుందండి. సరైన జాబ్ లేకుండా ఉన్న జాబ్ని కూడా ఎలా నిలబెట్టుకోవాలో తెలియక చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ. అండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, ఫైనాన్షియల్గా మంచిగా స్టేబుల్గా ఉండాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువగా థర్డ్ పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళతో ఉంటే కంప్లీట్గా లైఫ్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు,
ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉండుంటారు. బట్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఎక్కువగా థర్డ్ పార్టీతోనే ఉండాలి అండ్ మీ పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి. సో ఇక్కడైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది అండ్ మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీనే ఎక్కువగా లవ్ చేస్తున్నారు. బట్ అది టెంపరీ మాత్రమే, సోల్మేట్ కనెక్షన్ కాదు. అండ్ ఇది అట్రాక్షన్ అంటారు కదా, సో దానివల్ల కలిగినది మాత్రమే. అండ్ మీ పర్సన్ ఏంటి అంటే ఎవరిని కూడా పర్మనెంట్గా ఎమోషనల్గా లవ్ చెయ్యరు. సో ఇక్కడంతా కూడా టెంపరీ మాత్రమే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఎవరిని లవ్ చేసినా కూడా అది జస్ట్ కొద్ది కాలమే ఉంటుంది, ఎవరిని కూడా ఎక్కువగా నమ్మరు. అండ్ జస్ట్ ఇది అట్రాక్షన్ లవ్ మాత్రమే. బట్ వీళ్ళు ఏంటంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తూ మధ్యలో సఫర్ అవుతూ లైక్ డెడ్ లాక్ అంటారు కదా, మధ్యలోనే ఆగిపోతూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. బట్ చూస్తుంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో ఇదండి, మీ పర్సన్కి అయితే మీ మీద లవ్ అయితే లేదు, జస్ట్ నటిస్తున్నారు. మీతో మంచిగా ఉంటున్నట్టుగా లైక్ ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరంటే ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళ మనసులో ఎక్కువగా థర్డ్ పార్టీ రన్ అవుతుంది అండ్ థర్డ్ పార్టీతో ఉన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళతో ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ కంప్లీట్గా వాళ్ళతోనే కలిసి ఉండాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీతో మంచిగా ఉంటున్నట్టు నటిస్తున్నారు, లైక్ మీరంటే ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. బట్ అది అట్రాక్షన్తో కూడిన లవ్ కావచ్చు. బట్ వీళ్ళేంటి అంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్లానింగ్స్ అయితే వేస్తున్నారు. సో చూద్దామండి మీ పర్సన్ మనసులో మీకు ఇంకా ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ పైన వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మెసేజెస్ ఏంటి, నిజంగానే మా వ్యూవర్స్ని ఇష్టపడుతున్నారా లేక నటిస్తున్నారా, వాళ్ళ మెసేజెస్ డీప్ ఇన్నర్ మెసేజెస్ ఏంటి యూనివర్స్. అండ్ థర్డ్ పార్టీ గురించి కూడా మెసేజెస్ ఇవ్వండి యూనివర్స్. Why do I deserve someone like you? The way I have treated you was wrong. How could you ever forgive the mess I have made? Childhood trauma. I can't stop thinking about you. Is it over? I am scared of rejection. The passion is too much. I don't want to be who I used to be. You deserve better. You have triggered me. I don't understand. Why do I feel this way? Emotions overwhelm me. Don't wait for me, please. What is the truth? I can't make you happy. I am blocked. సో చూస్తున్నారు కదా, మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎక్కువగా లవ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎక్కడ రిజెక్ట్ చేస్తారని కూడా ఎక్కువగా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అండ్ ఇదంతా అయిపోయిందా ఇక్కడితో, లైక్ మీతో ఉండాలా వాళ్ళతో ఉండాలా, సో వాళ్ళని వదులుకోలేకపోతున్నారు, అలానే మీతో కలిసి ఉండలేకపోతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. అండ్ 24/7 వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు పెట్టే మెసేజెస్ చూస్తున్నారు. అండ్ వాళ్ళు చేసే ప్రతిదీ కూడా వాళ్ళు ఊహించుకొని వాళ్ళ మనసులో నవ్వుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే కొన్ని మెమొరీస్ ఏవైతే మీకు సంబంధించినవి ఉన్నాయో వాటి నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. సో ఏంటి అంటే మీతో ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది, లైక్ మీతో కలిసి ఉండాలా వద్దా అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు. సో కంప్లీట్గా చెప్పలేకపోతున్నారు, మీరు ఇష్టమని చెప్పలేకపోతున్నారు, ఇష్టం లేదని కూడా చెప్పలేకపోతున్నారు. బట్ ఇక్కడ ఎక్కువగా లవ్ అయితే థర్డ్ పార్టీ మీద ఎక్కువగా కనిపిస్తుంది. అండ్
మీతో చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నారు. మీరంటే ఇష్టం ఉండి లేనట్టుగా బిహేవ్ చేస్తూ అండ్ కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని దూరం పెట్టడం, మీరంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు ఒక్కోసారి నటిస్తారు, ఒక్కోసారి అసలు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు. సో వీళ్ళు అంటున్నారు నేను ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నాను అందరిలాగా, సో మంచిగా ఉండుంటే బాగుండేది కదా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక విధంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ లైఫ్ని చాలా మెస్సీగా చేసేసుకుంటున్నారు. సో అది క్షమించలేని విధంగా వాళ్ళంతటి వాళ్ళే అలా క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ పైన అయితే చాలా వరకు ప్యాషన్ అయితే ఉందండి, వదులుకోలేకపోతున్నారు. అండ్ వాళ్ళైతే చాలా అట్రాక్టెడ్గా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. లైక్ వాళ్ళు ఏంటి అంటే ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా మీ పర్సన్ని లాగేస్తున్నారు. సో మీ దగ్గర నుంచి మీ పర్సన్ ఎప్పుడెప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకురావాలా, లైక్ వాళ్ళతో కంప్లీట్గా పెట్టేసుకోవాలి అని చెప్పి థర్డ్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. సో మీ పర్సన్ ఏమీ ఆలోచించలేక బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు, చెప్పాను కదా. సో ఎటు వెళ్ళలేని డెడ్ లాక్లో ఉన్నారు. సో ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, నేను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోయాను. లైక్ మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోయారు, మిమ్మల్ని లవ్ చేయలేకపోయారు, కేరింగ్ చేయలేకపోయారు, చేస్తున్నట్టుగా నటిస్తున్నారు కానీ వాళ్ళ మనసులో అసలు ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. వాట్ ఈస్ ద ట్రూత్, ఏది నిజం? మీతో ఉంటే లైఫ్ బాగుంటుందా, లేకపోతే థర్డ్ పార్టీతో ఉంటే లైఫ్ బాగుంటుందా, అసలు ఎటు వెళ్తే నా లైఫ్ మంచిగా ఉంటుంది, ఏది నిజమో అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో నాకు క్లారిటీ లేదు. సో అవి కూడా నాకు క్లారిటీలోకి వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ సో వాళ్ళు ఒకే ఆలోచనలో ఉన్నారు. లైక్ మ్యారేజ్ చేసుకున్న మీతో కలిసి ఉండాలా, లేకపోతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే నా లైఫ్ బాగుంటుందేమో అని చెప్పి కూడా ఒకసారి ఆలోచిస్తూ నిజాన్ని గుర్తించలేకపోతున్నారు. డోంట్ వెయిట్ ఫర్ మీ. సో మీ పర్సన్ ఏంటి అంటే మీకు డైరెక్ట్గా చెప్తున్నారు, నా కోసం వెయిట్ చేయకు, నేను కరెక్ట్గా లేను, నీతో ఉంటే నా లైఫ్ లైక్ నీ లైఫ్ ఎక్కువగా పాడైపోతుంది. సో అందుకని నా కోసం వెయిట్ చేయకు. అండ్ నువ్వు లైక్ మీతో ఉన్న ప్రతి ఒక్క మెమోరీస్ని కూడా మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. బట్ ఏంటి అంటే రియాలిటీలోకి వచ్చేసరికి వాటిని ఇగ్నోర్ చేస్తున్నారు, దూరం పెడుతున్నారు. సో మీతో ఉన్న బాండింగ్ని ప్రతి ఒక్క దాన్ని కూడా గుర్తు చేసుకుంటూనే వాటిని పక్కన పడేసి థర్డ్ పార్టీతో ఉన్న ప్రతి ఒక్క మెమోరీని గుర్తు చేసుకుంటూ వాళ్ళనే ఎక్కువగా లవ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఎమోషన్స్ ఓవర్వెల్మి. సో వీళ్ళని ఎక్కువగా ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేయలేని విధంగా వస్తున్నాయి. సో వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. వై డూ ఐ ఫీల్ దిస్ వే, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, ఐ డోంట్ అండర్స్టాండ్ అని చెప్తున్నారు. సో వాళ్ళు కంప్లీట్గా ఒక బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. లైక్ మిమ్మల్ని లవ్ చేస్తున్నా అది నిజమైనది కాదు. సో అలానే నిజమని చెప్పలేరు, అబద్ధమని చెప్పలేరు. సో మధ్యలో ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ దగ్గరికి కూడా త్వరగా వెళ్ళలేని పరిస్థితి. సో మీతో కంప్లీట్గా మిమ్మల్ని వదిలించేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్స్ అయితే వేస్తున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు మీతో. సో అది కంప్లీట్గా ఎప్పుడు వదిలేస్తానా, ఎప్పుడు మీతో లైక్ గుడ్ బై చెప్పి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయట్లేదండి, జస్ట్ చేస్తున్నట్టు నటిస్తున్నారు. కంప్లీట్గా మీరంటే ఇష్టం లేదు అని చెప్పలేరు, బట్ లవ్ అయితే చూపిస్తున్నారు, కానీ అది పైపైన మాత్రమే. ఇప్పుడైతే వాళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్ నీడ్స్ కోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఇదండి ఈరోజు రీడింగ్. సో మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయాలా వద్దా అనే విషయానికి వస్తే, మీ పర్సన్ జస్ట్ ఇప్పుడు అట్రాక్షన్లో ఉన్నారండి. లైక్ వాళ్ళతోనే కంప్లీట్గా లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ వీళ్ళు ఏంటి అంటే నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు, వాట్ ఈస్ ద ట్రూత్ అని. సో అది తెలిసిన రోజు థర్డ్ పార్టీ కరెక్ట్ కాదు, మీరే కరెక్ట్ అనే రోజు వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ మీ పర్సన్ గురించి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి కంప్లీట్గా వెళ్ళకుండా మీ పర్సన్ని మీరు అవాయిడ్ చేసి మీతో కంప్లీట్గా ఉండేలాగా మీరు ప్లాన్స్ వేస్తే బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే ఆ పర్సన్ కంప్లీట్గా థర్డ్ పార్టీతో కలిసి లేరు ఫిజికల్గా. సో జస్ట్ ఒక అట్రాక్షన్ మాత్రమే ఉంది. అది కంప్లీట్గా మీరే మీ పర్సన్ని అక్కడికి వెళ్ళకుండా చేయాలి. అండ్ మీ పర్సన్కి మీరంటే
లైక్ 50-50 ఛాన్సెస్ అండి. మీరంటే పూర్తిగా ఇష్టం ఉంది అని చెప్పలేరు, లేదని చెప్పలేరు, అలా అని మీతో కలిసి ఉండలేరు, మిమ్మల్ని వదిలి వెళ్ళలేరు. బట్ ఏంటి అంటే ఇక్కడ సొసైటీ కోసం ఆలోచిస్తున్నారు అండ్ కిడ్స్ ఉంటే కిడ్స్ కోసం ఆలోచిస్తున్నారు. సో దానికోసమే వాళ్ళు మీతో మంచిగా ఉంటున్నట్టు నటిస్తున్నారు, కానీ వాళ్ళు కంప్లీట్గా మీతో అయితే హ్యాపీగా లీడ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయినట్లయితే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.